జిల్లా అనేక ప్రసిద్ధ దేవాలయాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా తిరుమల, తిరుపతితో పాటు ఏదైతే శ్రీకాళహస్తి, కాణిపాకం ఇలాంటి దేవాలయాలే కాకుండా అనేక ఉపాలయాలు టీటీడీకి సంబంధించిన అనేక ఉపాలయాలు ఉన్నాయి. దీంతోపాటు మొదటి నుంచి ఏదైతే కార్వేటి సంస్థానాధీశులు కూడా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యానికి చిట్ట చివరి పాలనా రాజధాని చంద్రగిరి కావడంతో ఆ చంద్రగిరి రాజుల చక్రవర్తుల ఏదైతే విజయనగర చక్రవర్తుల కింద సామంతులుగా చాలామంది సంస్థానాధీశులు పనిచేశారు. అందుట్లో కార్వేటి నగర సంస్థానం కూడా ఒకటి. కార్వేటి నగర రాజులు సుమారు 100 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇది సందర్భంలో ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయంతో పాటు ప్రసిద్ధి చెందిన కోనేరు కూడా ఈ ప్రాంతంలో ఉంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ కార్వేటి నగరంలోనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాం. చుట్టూ మనం చూస్తే చుట్టూ పచ్చని కొండల మధ్యలో ఏదైతే కార్వేటి నగరానికి ఆనుకొని కొండల మధ్యలో పచ్చని చెట్ల మధ్య ఈ ఆలయం వెలిసింది. ఒక పులిగుండు లాంటి ఆకారంలో ఉన్న గుహలో స్వామివారు ప్రతిష్ఠ అయ్యారు. అయితే మొత్తం మీద కార్వేటి నగర సంస్థానానికి దీనికి చాలా అనుబంధం ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఓ ఋషి తపస్సు చేస్తున్నప్పుడు ఆ ఋషి తపస్సును భగ్నం చేశారు కార్వేటి నగర రాజులు. అందువల్ల ఆ రాజుల మీద ఆ ఋషి శపించాడంటూ ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. మొత్తం మీద అయితే ఈ ఏదైతే అక్కడ కనిపిస్తున్న ఆ గుహలోనే ఋషి తపస్సు చేశాడంటూ కూడా స్థానికుల నమ్మకము. దీంతోపాటు ఎక్కడైతే ఈ ప్రాంతాన్ని ఎండోమెంట్ కానీ ఇతర అధికారులు పట్టించుకోనప్పటికీ స్థానికులే దీని నిర్వహణ చూస్తున్నారు. ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది, చరిత్ర ఏమిటి? సార్, ఇది కార్వేటంలో లక్ష్మణాచార్య స్వామి వారు దీన్ని కనుగొని దీన్ని అభివృద్ధి చేశారు. బట్ ఇక్కడ దీంట్లో కొండ గుహల్లో మహర్షి తపస్సు చేసేవాళ్ళని చెప్పారు. అందులోని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వాళ్ళు ప్రతిష్ఠించి ఇది చేశారు. అదేవిధంగా ఇక్కడ 18 మెట్లు ఇది చేసి సంవత్సరానికి ఒకసారి మామూలుగా ఉత్సవ మూర్తులను చేయడానికి అన్నీ ఇక్కడ రెడీ చేశారు. కాకపోతే ఆయన పనుల వల్ల కొన్ని చోట్ల బయట వెళ్ళిపోయి ఇక్కడ దీన్ని పట్టించుకోవడం. ఇప్పుడు రెగ్యులర్ పూజలు ఉంటాయి, రెగ్యులర్గా జరుగుతుంది సార్. ఎండోమెంట్ వాళ్ళు చేస్తారు? లేదు సార్, లోకల్ వాళ్ళే చేస్తారు సార్. లోకల్ భక్తులు వస్తారా? రెగ్యులర్గా వస్తారు సార్, రెగ్యులర్గా వస్తారు. మొత్తం మీద మనం చూడవచ్చు ఈ కొండ గుహలోనే స్వామివారు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత కొంత పైన సిమెంట్ కట్టడం ఏర్పాటు చేసినప్పటికీ గుహలోనే ఏదైతే లక్ష్మీ నరసింహ ఆలయాలు ఎక్కువగా గుహల్లోనే ఉంటాయి, అదేవిధంగా ఈ గుహలోనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేసిన పరిస్థితి. మరోవైపు గతంలో స్వయంభూగా వెలిసిన విగ్రహం గతంలో ఉండేది. దాని తర్వాత ఈ ప్రతిష్ట కూడా కొనసాగిందంటారు స్థానికులు. మొత్తం మీద ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఓవైపు సమీపంలోనే ఏదైతే వేణుగోపాల స్వామి గోపురం, రాజగోపురంతో పాటు ఇతర దేవాలయాలు, ఇటు చుట్టూ పచ్చని కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. దీంతోపాటు భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా వస్తుంటారు. అయితే ప్రాచుర్యం పెద్ద ఎత్తున జరగకపోవడం వల్లే ఇలాంటి సమస్య తలెత్తింది. ఏదైతే వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చేవారికి ఈ ఆలయం గురించి చెప్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది, స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇదే ఈ గుహలోనే ఓ ఋషి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగానే ఆ పైవైపున వినాయకుడి రూపం కూడా వెలిసిందని స్థానికుల నమ్మకం. మొత్తం మీద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఏదైతే వేణుగోపాల స్వామితో పాటు కోనేరు ఇతర దేవాలయాలను దర్శించడానికి వచ్చే భక్తులకు ఈ ఆలయాన్ని గురించి తెలియజేస్తే ఖచ్చితంగా వచ్చి ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు ఇటు చూస్తే మొత్తం అంటే ఏదైతే కొండల నడుమ వద్ద వెలవడం, అదేవిధంగా మనం ఇటువైపు నుంచి ఏదైతే మనం దేవాలయం వద్ద నుంచి చూస్తే మనకు ప్రత్యక్షంగా స్థానికంగా ఉన్న ప్రముఖ దేవాలయం యొక్క వేణుగోపాల స్వామి యొక్క రాజగోపురాన్ని కూడా మనం వీక్షించవచ్చు. మొత్తం మీద కూతవేటు దూరంలో వేణుగోపాల స్వామి ఆలయానికి కూతవేటు దూరంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. పచ్చని చెట్ల మధ్య కొండల్లో ఇటు ఒక గుహలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఆయన కృపకు పాత్రులు కావాలని ఇక్కడ వారు కోరుకుంటున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ వేణుగోపాల స్వామి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఇందుకు తగ్గట్టు టీటీడీ దీన్ని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. మరోవైపు కనీసం ఎండోమెంట్ అయినా దీన్ని తన పరిధిలోకి తీసుకొని ఆలయాన్ని నిరంతరము ధూపదీప నైవేద్యాలతో
వెలిగేటట్లు చేయాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం మనకు అక్కడెక్కడే కనిపిస్తుంది. అది కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లోనే మాత్రమే ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కార్వేటి నగరంలోని లక్ష్మీ నరసింహ. For more videos like this, subscribe Big TV channel.